ఎంజీరావు గారు, యూరోప్ అండ్ నాటో దేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లిటిల్ పిగ్స్ అని సంబోధించారు. అంటే ఓరిష్నిక్ మిసైల్ని ఎక్కుపెట్టాం అని చెప్పి ఒక చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పుతిన్. అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టేనా? ఉక్రెయిన్ యుద్ధం ఆగదా? ఇప్పుడు యూరోప్ పరిస్థితి ఎలా ఉందంటే, ఉక్రెయిన్ యుద్ధం ఏదో శాంతి చర్చలు జరుగుతున్నాయి, ట్రంప్ అంగీకరించారు అనే టైంలో మిగిలిన నాటో దేశాలు, అమెరికా మినహాయించిన మిగిలిన నాటో దేశాలు, ముఖ్యంగా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్, లండన్, తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్ స్టర్మరు, అదేవిధంగా జర్మన్ ఛాన్సలర్ మెర్జ్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే జెలెన్స్కీకి ఆర్మీ పరంగా డబ్బు పరంగా హెల్ప్ చేసి జెలెన్స్కీని శాంతి ఒప్పందం వైపు వెళ్ళనివ్వడం లేదు. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు పుతిన్ ఏం చేస్తున్నారంటే ఈ నాటో దేశాలను ఒక లిటిల్ పిగ్స్, ఒక చిన్న పందులతో పోల్చి ఆయన దారుణంగా అవమానించి, తర్వాత రీసెంట్గా నాటో దేశాలు, యూరోపియన్ దేశాలు ఆమె రష్యా యొక్క అసెట్స్ సుమారు 220 బిలియన్ యూరోలు అక్కడ ఉండిపోయినాయి. వాటన్నిటినీ జెలెన్స్కీకి ఇస్తున్నారు. రష్యా అసెట్స్ ఫ్రీజ్ చేసి స్తంభింపజేసి అవి జెలెన్స్కీకి ఇస్తున్నారు. ఈ విషయంలో ఒక పెద్ద ఇష్యూ వచ్చిందనమాట. అందుకనే ఏంటంటే వెంటనే పుతిన్ గారు తన ఒరిష్నిక్ అంటే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట, ఇది ఆల్మోస్ట్ 10 మ్యాక్ తోటి వెళ్తుందనమాట. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు, మిరువు టెక్నాలజీ ఉంటుంది. దీన్ని బెలారస్లో ఒక స్థావరాన్ని నెలకొల్పారు. అంటే ఏంటి, ఇటు పారిస్ని, ఇటు యొక్క లండన్ సిటీని, అదేవిధంగా బెర్లిన్ జర్మన్ క్యాపిటల్ని ఆయన టార్గెట్ చేసుకుంటున్నారు. వీటిని కొట్టాలంటే 6 నుంచి 20 నిమిషాల లోపు ఆ 3-4 వేల కిలోమీటర్లు, 5,000 కిలోమీటర్ల దూరం అనే లండన్, పారిస్, బెర్లిన్ నాశనం చేయగలగాల ఒకే ఒక క్షిపణి. దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఒరిష్నిక్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారు బేసిన్ అక్కడ. తర్వాత బెలారస్కి అణు బాంబులను కూడా తరలించడం జరుగుతుంది మిన్స్క్ దగ్గరకు. ఈ రెండు, దీంతోపాటు S-500 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, S-400 మనం పవర్ చూసాం, ఇప్పుడు S-500 ఆర్మీలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా తయారీలోనే ఉంది. ఇంకా రష్యాకు తిరుగులేని అస్త్రాలు బోధించి ఆయన చెప్తున్నాడు, మీరు యుద్ధానికి కాసుకోండి, మూడో ప్రపంచ యుద్ధం నేను చేస్తాను, ఉక్రెయిన్ కాదు, ఉక్రెయిన్ మీరు ఇస్తారా చస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే, ట్రంప్ అంటున్నాడు మీరు నాటో దేశాలు ఒప్పుకోవాలి, లేకపోతే నేను వదిలేస్తాను, ఉక్రెయిన్కి సహాయం చేయను, మీ జోలికి నేను రాను, నాకు అక్కడ చైనా అనేది ఇంకా తీవ్ర ముప్పు ఉంది, అక్కడికి నేను వెళ్లాల్సిన అవసరం ఉంది, మీ ఇష్టం ఏం పడతారన్నట్టు ట్రంప్ ఉన్నారు. కానీ ట్రంప్ మొత్తం గాలికి వదలలేదు, ఉక్రెయిన్కి ఏదో అలా ఉన్నట్టు ఉన్నారన్నమాట ఏం జరుగుతుందని. అంటే పుతిన్కి కోరుకున్న అన్ని విషయాలని ఉక్రెయిన్ విషయంలో ఇచ్చి మిగిలిన నాటో దేశాలు శాంతి చేసుకోకపోతే మూడో ప్రపంచ యుద్ధం యూరోప్లో ఆపడం ఎవ్వరి తరము కాదు అనేది ఈవెన్ డొనాల్డ్ ట్రంపే తన నోట్లోంచి వచ్చిన మాట. ఇప్పుడు పుతిన్ గారు కూడా దీన్ని మాట్లాడడం జరిగింది. పుతిన్ రష్యా రక్షణ శాఖ మాట్లాడడం జరిగింది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ అంటే ఈ విషయం మీద డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది అనమాట. పుతిన్ కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే మూడో ప్రపంచ యుద్ధమా, లేకపోతే ఉక్రెయిన్లో రష్యా కోరుకున్నాయి ఇవ్వడమా? మరి నాటో దేశాలు, మిగిలిన దేశాలు తట్టుకుంటాయంటే మిగిలిన నాటో దేశాలు తట్టుకునే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. రష్యా యొక్క వెపన్స్ అందరూ ఏదేదో చెప్తున్నారు, రష్యా వాడే మీడియం రేంజ్ వెపన్స్ అవి పెద్ద గొప్ప వెపన్స్ కాదన్నట్టు చాలామంది విశ్లేషణలు చెప్తున్నారండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రష్యా పవర్ఫుల్ కాకపోతే 3.5 సంవత్సరాలు ఎలా చేస్తుంది అనేది కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రష్యా యుద్ధం చేసేది ఉక్రెయిన్తో కాదు. రష్యా యుద్ధం చేసేది ఎవరితోనూ? మొత్తం 32 నాటో దేశాలతో చేస్తుంది. అది అమెరికా ఆయుధాలతోనూ, ఇటు బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి 32 దేశాల ఆయుధాలతో యుద్ధం చేస్తుంది. అసలు ఆ యుద్ధంలో రష్యా నిలబడమే ఎక్కువ ఇప్పటి వరకు. అంటే రష్యా ఎంత పవర్ఫుల్లో మనం చూసుకోవాలి. ఎవరెవరో అంటున్నారు ఒరిష్నిక్ మిసైల్ ఏంటి, బురవేష్నిక్ మిసైల్ ఏంటి, అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్ అండి. అది మిసైల్, ఆ పదం చెప్పడానికి కూడా మనకు కుదరదు, అది చెప్పడమే భయంకరంగా ఉంటుంది అనమాట. అది తర్వాత బొల్రాస్కో అనే ఒక సబ్మెరైన్ ఎలాంటిది, దారుణమైన సబ్మెరైన్ అది. సో ఇలాంటి వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 32 దేశాలు ఏమీ చేయలేని ఒక పరిస్థితి. నేను దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. రష్యా వెళ్ళి ఇటు ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా మీద, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ ఎయిర్పోర్ట్ మీద తన డ్రోన్లు పంపించి అటాక్ చేస్తే నాటో దేశాలు ఏమి ఎరగనట్టు మాట్లాడకుండా తగ్గినాయి. అంటే రష్యా ఎంత పవర్ఫుల్ అండి. వాట్ ఈజ్ రష్యా? రష్యా ఎకానమీ స్థితికిపోయింది అంటారు, కానీ రష్యా ఎకానమీ స్థితికిపోవడం అనేది అసంభవం. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ కేటాయించిన దానికి ఏం లేదు. ఎందుకంటే ప్రపంచంలో సుమారు 30% సహజ వనరులు ఉన్నాయి దాని దగ్గర. దాన్ని పడిపోవడం అనేది ఉండదు. ఎప్పుడు రష్యాకి ఏమీ కాదు ఈ ప్రపంచంలో. అదే హార్ట్ ల్యాండ్ థియరీ అని చెప్తాం అనమాట.
ఆట్లాండ్ థియరీ, పొలిటికల్ ఇవన్నీ మనం చూసుకోవాలి. రష్యా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది రష్యా అండి. సో రష్యా ఓడిపోవడం అనేది అసంభవం. ఆ ప్రపంచంలో ఎంతటి శక్తివంతమైన రష్యాని ఓడించలేవు. రష్యా వెపన్స్ అంత స్ట్రాంగ్, 6000 న్యూక్లియర్ వెపన్స్తో, డెడ్ హ్యాండ్తో. కాబట్టి రష్యాని ఎదిరించలేని పరిస్థితిలో నాటో ఉంది. కాబట్టి నాటో కాళ్ళబేరానికి రావాల్సింది. అందుకే పుతిన్ ఇంతగా రెచ్చిపోతున్నారు. 3వ ప్రపంచ యుద్ధమా, ఉక్రెయిన్లో ఆయన కోరుకున్నది ఉక్రెయిన్ ఇవ్వడమా, ఇది తథ్యం. ఎట్టి పరిస్థితుల్లో 1 వీక్లో అది జరుగుతుంది, లేదా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోతుందండి. ఈ రష్యా ఇక్కడ ఊరుకునే పరిస్థితి ఇక్కడ ఏం మనకు కనపడడం లేదు. రైట్. ఇక చైనా తైవాన్ల మధ్య